హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ క్రాఫ్ట్ బాక్స్. క్రోషీ ట్యూటోరియల్తో ఇవాళ మీ ముందుకు వచ్చేసానండి. చూద్దాం రండి. క్రోషీ చేయాలి అంటే ముందుగా మనకు కావాల్సింది నీడిల్. క్రోషీ నీడిల్ అనేది డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీ ఉంటుందండి. అక్కడే నీడిల్ మీద మెన్షన్ చేస్తారు. సో మనం చేసే ప్రాజెక్ట్ని బట్టి ఏ నీడిల్ కావాలి అనేది ఒక్కొక్కసారి ప్రాజెక్ట్లో మెన్షన్ చేసేస్తారు. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చండి. వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దాట్. అండ్ ఇంకోటి థ్రెడ్. క్రోషే చేయాలంటే ఏమేం కావాలో చూసారు కదా. ఇప్పుడు దాంట్లో ఉండే టెర్మినాలజీ ఏంటనేది చూద్దాం. 2 ఫార్మాట్స్లో ఉంటుందండి. ఒకటి యుఎస్ అండ్ 2 యూకే. నేను ప్రాక్టీస్ అయింది యూకే అండి. సో ఇందులో ఇవి బేసిక్ టర్మ్స్ అండి. ఈ టర్మ్స్ అనేది మనం బేసిక్గా ఈ స్టిచెస్ని మనం నేర్చుకుంటే ఆల్ ఓవర్ ద క్రోషియాలో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ మనం ట్రై చేయొచ్చు. వాటిలో ఉండేవి చైన్ స్టిచ్, డబుల్ క్రోషే, హాఫ్ ట్రిపుల్ క్రోషే, ట్రిపుల్ క్రోషే, డబుల్ ట్రిపుల్ క్రోషే. వాటిని ఎలా నోట్ చేస్తారనేది బ్రాకెట్లో మెన్షన్ చేశానండి. సో వీటిని ఇలా డినోట్ చేస్తూ ఉంటారు సింబల్ పరంగా. నేను ప్రీవియస్గా చేసిన క్రోషే ఏంటనేది ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో హియర్ ఇట్ ఈస్. శారీ కుచ్చు కింద ట్రై చేసా జస్ట్ ఫర్ ప్రాక్టీస్. ఇట్స్ నాట్ దట్ పర్ఫెక్ట్ బట్ ఐ ట్రైడ్. And this is bracelet. And this is how it is. Phone pouch. Some flowers. ఇది టీ కోస్టర్ కింద టేబుల్ మీద యూస్ చేయొచ్చండి. And this is one flower. This is layered flower. పైన ఒక లేయర్, కింద ఒకటి. దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్లవర్. సో నెట్లో నుంచి మనమే ఒక ప్యాటర్న్ డౌన్లోడ్ చేసుకుని చేయాలి అనుకుంటున్నప్పుడు అది ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అనేది నేను ఒకసారి చూపించాలనుకుంటున్నానండి. ఈ గిఫ్ట్ బ్యాగ్ని మనం చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయండి. ఇలా మెన్షన్ చేస్తారు. రిపీట్ చేయాలా, లేకపోతే ఆపేయాలా, లేకపోతే కంటిన్యూ చేయాలా ఏంటనేది ప్రతిదీ బిట్ బై బిట్ వాళ్ళ పిక్చర్తో సహా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారండి. ఏ స్టిచెస్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు సింగిల్ క్రోషే అని ఆ ప్యాటర్న్లో ఎక్కడైనా మెన్షన్ చేసి ఉంటే ఇందాక నేను చెప్పినట్టు అది యుఎస్ ప్యాటర్న్ అండి. లేదు అసలు ఈ సింగిల్ క్రోషే అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ డీసీ అని మాత్రమే మెన్షన్ చేశారు అంటే అది యూకే ఫార్మెట్. ఇది బ్లైండ్ అండి. సింగిల్ క్రోషే అని మెన్షన్ చేస్తే అది యుఎస్, లేదు డీసీ అని మాత్రమే ఒక ప్యాటర్న్లో ఫస్ట్ నుంచి ఉంది అంటే అది డీసీ అని, అది యూకే ఫార్మెట్ అని. హోప్ ఇది వరకు మీకు క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఆ బేసిక్గా చైన్ స్టిచ్ ఎలా వేద్దాం అనేది చూద్దాం. దానికంటే ముందు అసలు నీడిల్స్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అన్ని నీడిల్స్కి ఒకటే సైజెస్ ఉండవు, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కాబట్టి వాటిని మనం సెక్యూర్గా ఉంచుకోవాలండి, లేదంటే ఇరిగిపోతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది ఇక్కడ హుక్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇది కింద పడినా పెద్ద డ్యామేజ్ ఏం కాదు. అన్నిటికీ అలా ఉండదు. ఇది వచ్చేసి 0.4 mm అండి. సో ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది జనరల్గా బీట్ హోల్డర్స్కి మాత్రమే, ఏదైనా బీడ్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఏదైనా, నేనైతే రీఫిల్ అయిపోయిన పెన్లో ఇలా స్టోర్ చేస్తున్నాను. లేదు అలా కాదు మనకి ఇలాంటివి లేవు అనుకున్నప్పుడు అన్నిటినీ కలిపి ఒక బాటిల్లో పెట్టుకోవటం చాలా బెటర్ అండి. చైన్ స్టిచెస్ని మనం స్టార్ట్ చేసే ముందు లూజ్ ముడి అంటారు కదండి, జస్ట్ ఇలా అంటే ఊడిపోతుంది కదా, ఆ ముడి మనం వేసుకోవాలి. చూడండి ఇలా అంటే ఊడిపోతుంది కదా. మనం లూజ్ ముడి అనేది వేసుకున్నాక చిన్న రింగ్ లాగా లేదా చిన్న హోల్ లాగా ఉంటుంది కదండి, దాంట్లోకి మనం ఈ నీడిల్ని ఇన్సర్ట్ చేయాలి. థ్రెడ్ అనేది మనం ట్రిమ్ చేయక్కర్లేదండి, రోల్ నుంచి అలాగే పెట్టుకుని ఉంచవచ్చు. సో వన్స్ అగైన్ ఫింగర్ మీద, లెఫ్ట్ హ్యాండ్ మీద ఉండేదాన్ని రన్నింగ్ థ్రెడ్ అంటారండి.
సో అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ రన్నింగ్ థ్రెడ్ని నీడిల్ పైనకి ఇలా తీసుకోవాలండి. దీన్ని యాన్ ఓవర్ అంటారు. యాన్ ఓవర్. వన్స్ యాన్ ఓవర్ చేసిన తర్వాత ఈ హుక్ దగ్గరికి ఈ రన్నింగ్ థ్రెడ్ అనేది తీసుకురావాలి. తీసుకొచ్చాక ఈ స్మాల్ రింగ్లో నుంచి ఏదైతే మనం స్టార్టింగ్ రింగ్ ఉందో ఆ చైన్లో నుంచి బయటకు తీసుకురావాలండి. చూసారా, ఈ ఫ్రీ మూమెంట్ అనేది మనం ఉంటే కనుక వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది. మేక్ ష్యూర్ మనం ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఈ ఫ్రీ మూమెంట్ అనేది ఉండాలి. మళ్ళీ యాన్ ఓవర్, సేమ్ ఈ చైన్లో నుంచి ఇలా బయట తీసుకురావటం. యాన్ ఓవర్, ఇలా బయట తీసుకురావటం. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి. చాలా ఈజీ. బట్ ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏంటి అంటే మన సిట్టింగ్ పొజిషన్ అండ్ మనం క్యారీ చేసే నీడిల్ కానీ లేకపోతే ఈ థ్రెడ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది ఉంటుంది. స్ట్రెస్ తీసుకోవద్దు, చాలా ఫ్రీగా ఉంటుందండి. స్ట్రెస్ తీసుకోవద్దు. మీకు రావట్లేదు, ఇరిటేటెడ్గా అనిపిస్తుంది, మీకు ప్రాక్టీస్ చేయడం అవ్వట్లేదు అనుకుంటే కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడు లీజర్గా చేయండి. ఇట్స్ సో ఈజీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నానండి. యూ కెన్ క్యాచ్ మీ దేర్. సో ఇట్ గోస్ ఆన్ అండి. మనకి ఎన్ని చైన్స్ కావాలంటే అన్ని చైన్స్ని మనం అలా కంటిన్యూస్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే థ్రెడ్ అనేది ఎక్కడ మనం ట్రిమ్ చేయలేదు కాబట్టి కంటిన్యూస్గా థ్రెడ్ వస్తూనే ఉంటుంది. ఇలా చైన్స్ కూడా మనం వెళ్ళిపోతూనే ఉంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ చైన్ స్టిచ్ అండి. దీన్ని చైన్ స్టిచ్ అంటారు. ఎప్పుడైనా సరే మనం సింగిల్ క్రోషే కానీ డబుల్ క్రోషే కానీ చేయాలి అనుకుంటే సెకండ్ చైన్ ఫ్రమ్ ద హుక్ అని అక్కడ మెన్షన్ చేస్తారండి. మెన్షన్ చేయకపోయినా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే సింగిల్ క్రోషే ఆర్ డబుల్ క్రోషే సెకండ్ చైన్ ఫ్రమ్ హుక్ అంటే ఈ హుక్ మీద ఉన్న ఈ రింగ్ కాకుండా సెకండ్ చైన్ అంటే ఇది 1 and 2 1 and 2 నీడిల్ ఇన్సర్ట్ చేయాలి. రన్నింగ్ థ్రెడ్ని హుక్తో ఇన్సర్ట్ చేసి బయటకు తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ రన్నింగ్ థ్రెడ్ని యాన్ ఓవర్ చేసి ఈ 2 థ్రెడ్స్ ఏవైతే నీడిల్ మీద ఉన్నాయో వాటిలో నుంచి బయటకు తీసుకురావాలి. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. సెకండ్ చైన్లో నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసాము, ఇంకా కంటిన్యూ చేయాలంటే ప్రీవియస్ చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి మనం వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. సేమ్ నీడిల్ని ప్రీవియస్ చైన్లో ఇన్సర్ట్ చేసి రన్నింగ్ థ్రెడ్ని యాన్ ఓవర్ చేసి బయట తీసుకొచ్చి నీడిల్ మీద ఉన్న 2 థ్రెడ్స్ని యాన్ ఓవర్ చేసి బయట తీసుకురావాలి. చూస్తున్నారు కదండి. రావట్లేదు అనుకుంటే కాసేపు వదిలేసి ప్రాక్టీస్ చేయండి. అంతేకాని స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే స్టార్టింగే వచ్చేదు, కొంచెం ప్రాక్టీస్ కావాలి అండ్ మేక్ ష్యూర్ పేషెన్స్ కూడా. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. డిపెండ్స్ అండి మనం ఎంతవరకు వర్క్ చేసుకోవాలి ఏంటి అనే దాన్ని బట్టి మనం వేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదండి, ఇది DC ఆర్ SC. చూసారు కదండి ఇవాళ క్రోషే ట్యూటోరియల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.